హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల 5వ భాగానికి స్వాగతం అండి. కవిత ఉద్వేగంగా ఆమె చెయ్యి నొక్కాడు. అతను ఆలోచించి చుట్టూ చూశాడు. వంట చేసిన జాడ కనిపించలేదు. లే కవిత, ఏదైనా టిఫిన్ తెస్తాను, ఇద్దరం తిని ఇంటికెళ్దాం. తేవటం దేనికి, నేను చేస్తాలేండి. ఆమె లేచి ఉప్మా చేసింది. అతను తీసుకున్న టిఫిన్ చూసి తన కోసమే చేయించాడని అర్థమైంది. ఆమె అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంది. అబ్బా కవిత, అంత పెద్ద బొట్టెందుకు, అమ్మవారిలా చిన్న బొట్టు బాగుంటుంది అన్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. బొట్టు చిన్నగా పెట్టుకుంది. అమ్మయ్య, అప్పుడే నీ పెత్తనం అంటావేమో అనుకున్నాను. పెత్తనానికి ప్రేమకు భేదం తెలియని మూర్ఘురాల్ని కాదు అంది. అతను వెళ్ళి బయట నిల్చుంటే చీర మార్చుకొని వచ్చింది. పాత పట్టు చీరలో హుందాగా గంభీరంగా కనిపించింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. ఆనంద్ గారు, మన వివాహం మీ వాళ్ళకి చెప్పారా? దేశాలు పట్టిన చెల్లెలుంది. షు, ఆమె నోటికి చేయడ్డం పెట్టాడు. కారు స్టార్ట్ చేశాడు. చూడు కవిత, ఎదురుగా నువ్వు కనిపిస్తుంటే నీ 7 తరాల చరిత్ర అడగటం, ఆరా తీయటం నా అభిమతం కాదు. నా పట్ల నీకు, నీ పట్ల నాకు నమ్మకం ఉంటే చాలు అన్నాడు. ఇద్దరూ కారు దిగి ఇంట్లోకెళ్లారు. సోఫాలో దర్పంగా కూర్చున్న రంగనాథరావుకి, మీనాక్షికి నమస్కరించింది. కవిత, నాన్న కూర్చోమ్మా. అసహాయంగా చూసింది కవిత. ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. పెద్ద సోఫాలో రంగనాథరావు కూర్చున్నాడు. 2 సింగిల్ సోఫాల్లో మీనాక్షి, ఆనంద్ కూర్చున్నారు. ఆమె ఆనంద్ వంక చూసింది. ఓ సారీ. అతను వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఆయన తండ్రి వివరాలు అడిగాడు. చెప్పింది. ఆమెకు తమ్ముడు చెల్లెలు ఉండేవారు నాన్న. తమ్ముడు ఈ మధ్య పోయాడని చెప్పావుగా. చెల్లెలు బంధువుల దగ్గరుంది. అదిరిపడ్డట్టు చూసింది కవిత. కళ్ళతోనే పర్వాలేదన్నట్టు చెప్పాడు ఆనంద్. నాకు తలనొప్పిగా ఉంది ఆనంద్, వస్తాను. మీనాక్షి లేచి వెళ్ళిపోయింది. భయంగా దెబ్బతిన్నట్టు చూసింది కవిత. రంగనాథరావు అది గమనించకపోలేదు. ఆనంద్, అమ్మాయికి ఇల్లు చూపించు అన్నాడు. చూసావా అన్నట్లు ఆనంద్ కవిత వైపు చూశాడు. పీరయ్య కాఫీ తెచ్చాడు. ముగ్గురూ తీసుకున్నారు. పద. కవిత లేచి నిండుగా పవిట కప్పుకొని ఆనందుని అనుసరించింది. రంగనాథరావు మరోసారి ఆమె వంక చూశాడు. నలుపు తెలుపు కలనేత నారాయణపేట పట్టుచీరలో, పొడగరి పుట్టి కాని ఎత్తులో, బొమ్మలా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. గులాబీ రంగు కాకపోయినా పసుపు తెలుపు కలబోసినట్టున్న అదో రకమైన ఛాయలో చూడగానే ఒక్క క్షణం కళ్ళు తిప్పుకోనివ్వని ఆకర్షణ ఉంది అనుకున్నాడు. పైన ఏం జరిగిందో ఆనంద్ పక్కపక్క నవ్వుతున్నాడు. ఆమె సమక్షంలో కొడుకు నవ్వగలిగితే చాలు. తను మీనాక్షిని చేసుకుని ఏం సుఖపడ్డాడు? జవాబు చెప్పుకోవటానికి అతనికే సిగ్గేసింది. చెల్లెల భర్త వ్యాపారం చేస్తాడు. తమ్ముడు డొనేషన్ కట్టి చదువుతాడు. అన్న పిల్లలకు పెళ్లి కావాలి. అక్క పిల్లలకు ఉద్యోగాలు రావాలి. తల్లిదండ్రులు యాత్రలకు వెళ్తారు. బంధువులు అవసరాలకు వస్తారు. ఈ విషయాలు తప్ప మీనాక్షి మరే విషయాలు మాట్లాడదు. తనను ఒక బ్యాంకో, అందరికీ సహాయం చేసే పరపతి గల బంధువో అనుకుంటుంది గాని భర్తగా భావించదు. పోనీ వాడైనా సుఖపడని అనుకున్నాడు. రాజమ్మ, అయ్యా. ఆ రాజమ్మ వచ్చింది. మీ చిన్నయ్య అమ్మాయిని తీసుకొచ్చాడు. చూసి కాఫీ పంపాను కదయ్యా అన్నది రాజమ్మ. ఆమె ముఖంలోని ప్రసన్నత చూస్తే ఆమె కవితను ఇష్టపడిందని అర్థమైంది. లేచి మెల్లగా గదిలోకి వెళ్ళాడు. మీనాక్షి అటు ఇటు దొర్లుతుంది. మీనా, తలనొప్పి ఎలా ఉంది? అందంగానే ఉంది. అదేమిటి? ఓ, మీరు అడుగుతుంది నా తలనొప్పి గురించా? నేను మీ అబ్బాయి చేసుకుంటానన్న అమ్మాయిని గురించి అనుకున్నాను. అదేం మాట? వాడు నా ఒక్కడి కొడుకేనా? నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా వాడు నీ కొడుకు అని అందరూ అని తీరుతారు అన్నాడు శాంతంగానే. అంటారు. పనిలేని వాళ్ళు ఏం చేస్తారు? లేచింది. భర్త వంక తిరస్కారంగా చూసింది. నా కొడుకే అయితే నా అభిప్రాయం అడుగుతాడు, నన్ను చూడమంటాడు. నువ్వు ఈ మధ్య వాడిని శత్రువులా చూస్తున్నావు. అందుకే వాడు తప్పుకొని తిరుగుతున్నాడు. మిత్రులా చూడటానికి అసలు అతను ఆస్కారం ఇచ్చాడా? శశిని వద్దన్నారు, బాగుంది. మీరు చూసిన అమ్మాయిని అయినా మెచ్చాలా? అసలు తండ్రితో పాటు తల్లితో పాటు తండ్రి కూడా పోయాడనుకున్నాడా? ఈ అప్పులు తీరేదెలా? చటుక్కున ఆమె నోరు మూశాడు. వాడి కోసం చేసిన అప్పులు కావు. వాడికి బాధ్యత లేదు. ఆమె అతని చేతిని విసిరికొట్టింది. నా ప్రమేయంతో జరగని వివాహానికి
నా సహకారం ఉండదని గుర్తుంచుకోండి. దెబ్బతిన్న పక్షిలా బయటికి పోయి గుమ్మంలో ఆనందం చూసి వెనక్కొచ్చింది. మంచంపై పడిపోయింది. నాన్న, కవితను పంపించొస్తాను ఆనంద్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆహ్వాన పత్రిక తీసుకుని రంగనాథరావు సూర్యారావు ఇంటికి వెళ్ళాడు. సూర్యారావు సూటిపోటి మాటలు భరించటం కష్టంగా ఉన్నా బాకీ ఉన్నంత కాలమైనా భరించాలి. స్నేహంగా ఉండాలి. రారా రంగా, ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగాడు. ఆ నవ్వు కుమ్మురావులా ఉంది. ఎప్పుడో ఫట్మను మండుతుందని తెలుసు. ఏం లేదురా, శుక్రవారం నాడు అబ్బాయి వివాహం యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో చేయాలని నిశ్చయమైంది. తప్పకుండా రావాలి. నీకు మతిపోయిందేమిట్రా రంగా? అయ్యా అమ్మ లేనివాడు అమ్మవల్లి తీర్థం, ఏ దిక్కు లేనివాడు యాదగిరి తీర్థం పెడతారని సామెత ఉందిగా. దిక్కు మొక్కు లేనట్టు అక్కడ చేస్తావెందుకు? వాడు వద్దనే అంటున్నాడు. రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటానన్నా నేనే బలవంతం చేశాను. ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు. చిన్నబుచ్చుకున్నాడు. అవునట, మీనాక్షి ఫోన్ చేసి ఒకటే బాధపడింది. మీ అప్పెలా తీరుస్తాం అన్నయ్య గారు అంది. రంగడు నా స్నేహితుడే కదమ్మా, అభిమానం ఉన్న మనిషి అన్నాను. రంగారావుకు ఆ క్షణంలో భూమి బద్దలే. అందులోకి కూరుకుపోతే బాగుండుననిపించింది. అన్నట్లు మరిచిపోయాను. సరిత వివాహం చూసావుగా, 2000 మంది వచ్చారు. అల్లుడి దగ్గర స్నేహితులు రాలేదట. మహారాణిలో రేపు సాయంత్రం పార్టీ. అందరూ రండి. యాదగిరి గుట్టకు వచ్చే తీరిక ఓపిక నాకు లేదు గాని కోడల్ని తీసుకురా, చూస్తాను. అప్పుడే మెట్లు దిగొచ్చింది సరిత. ఉత్సవానికి బయలుదేరిన అమ్మవారిలా ఉంది. అవునంకుల్, మీ ఆనంద్ కాబోయే భార్య అపర సంగీత సరస్వతిట కదా, తప్పక తీసురండి. వీలైతే ఓ 2 పాటలు పాడుతుంది అన్నది. అలాగే అన్నాడు. రంగనాథరావుకి తల కొట్టేసినట్టయింది. రేపు పార్టీకి వెళ్ళకపోతే మరీ పకబూనుతాడు. ఆనంద్ వివాహం అయ్యాక కొంత పొలం అమ్మైనా వీళ్ళ అప్పు తీర్చాలి అనుకున్నాడు. ఇంటికి వస్తూనే ఆనంద్ని పిలిచి పార్టీ సంగతి చెప్పాడు. కవితను తీసుకురమ్మని మరీ చెప్పాడురా మావయ్య. ప్రేమతో కాదులే నాన్న, తన కూతుర్ని కాదని ఎంత అందగత్తెన చేసుకుంటున్నాడో చూడాలని. అనాకారైతే భయపడాలి. వెళ్ళకపోతే అందరూ తలా ఒక రకంగా అనుకుంటారు. సరే అన్నాడు ఆనంద్. మర్నాడు సాయంత్రం కవితను తీసుకురావడానికి వెళ్ళాడు ఆనంద్. నాకేమిటో భయంగా ఉందండి. అండీ గుండీలు ఏం లేవండి. భయం ఎందుకండి? మీకంతా వేళాకోళమే. అంతా పెద్దవారు వస్తారు. నీవు పసిపాపవా? అది కాదండి, గొప్పవారు. వారికంటే నువ్వే గొప్పదానివి. వాళ్ళ పేర్లు వాళ్ళ సర్కిల్లో తెలిసి ఉంటాయి. నీ పేరు ట్విన్ సిటీస్లో అందరికీ తెలుసు అన్నాడు అల్లరిగా. అబ్బబ్బా, నేను చెప్పేది వినరు. విసుక్కుంది. ప్రస్తుతానికి నేను చెప్పేది విను. త్వరగా తెమిలితే వెళ్ళి డాన్స్ చూడొచ్చు. ఆమె త్వరగా తయారై వచ్చింది. గుడ్, నేను ఊహించినట్టే ఉన్నావు అన్నాడు ఆమెను చూస్తూ. కవిత తెల్లని ఆర్గన్ చీర కట్టుకుని తెల్లని మట్టి గాజులు వేసుకుంది. అంతకంటే తెల్లని మల్లెలు జడలో తురుముకుంది. తెల్లని ఆర్టిఫిషియల్ ముత్యాల దండతో అంతకంటే తెల్లని పలువరుస తళుక్కుమంటుండగా స్వచ్ఛత చిహ్నమైన శ్వేత సుందరిలా వచ్చింది. పదండి, ఆలస్యమైంది. అతను చేయి చాచాడు. ఆ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. అతడికి మీనాక్షిపై చాలా కోపంగా ఉంది. రంగనాథరావు కోడలికి 5 చీరలు కొన్నాడు. అవి మీనాక్షి తీసుకుని దగ్గరే ఉంచుకుంది. తను బట్టలు కొనుక్కుంటూ ఈ తెల్ల చీర కొన్నాడు. కారు దగ్గరికి వచ్చాక అతన్ని వదిలి అటు నుండి వచ్చి ఎక్కింది. స్టీరింగ్ ముందు కూర్చున్న ఆనంద్ వేళ్లు ముడిచాడు. ఏమిటి అది? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నీకు దూరంగా ఉండాలా అని. మీరు అలా మాట్లాడితే దిగిపోతాను అంది. అమ్మో, ఇప్పటికే ఆలస్యమైంది. అతను యాక్సిలేటర్ కసిగా నొక్కాడు. ఇద్దరూ మహారాణి ముందు దిగి లోపలికొచ్చారు. మందంగా ఉన్న దీపకాంతిలో కవిత శ్వేత సుందరిలా నడిచొచ్చింది. అందరి కళ్ళు ఆమె పైపై మళ్ళాయి. ఆనంద్ గర్వంగా సరిత వంక చూశాడు. ఆమె కుంచుకుపోయింది. ఈర్ష్యగా కవితని చూసింది. కవిత వినయంగా అందరికీ నమస్కరించింది. కవిత సూర్యారావు తండ్రి లాంటివాడు, పాదాభివందనం చెయ్యమ్మా రంగనాథరావు అన్నాడు. ఆమె వినయంగా అతడి పాదాలంటింది. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు సూర్యారావు ఆశీర్వదించాడు. వివాహం కాకుండానే అతని భార్య నవ్వింది. ఈ కాలమంతా అంతా మళ్ళాగా మడికట్టుకు పెంచుతారా? వెటకారం చేశాడు. రంగనాథరావు చేతిలో ఉన్న బీరు సిప్తో పాటు కోపం దిగమింగాడు.
కవిత ఆనంద్ వెళ్ళి ఒక టేబుల్ ముందు కూర్చున్నారు. అక్కడికి సరితొచ్చింది. వెంట ఆమె భర్త కూడా ఉన్నాడు. హలో ఆనంద్. కుమార్ అవుతూ అవుతూ తప్పిపోయిన భర్త వెకిలిగా నవ్వింది. హలో. అతను చెయ్యి చాచాడు. ఆనంద్ చెయ్యి కలిపాడు. నా వుడ్ బి కవిత, గ్రేట్ సింగర్. పార్టీల్లో హోటల్లో పాడుతుంది. సరిత పూర్తి చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. ఆనంద్ పార్టీ కాగానే మీరిద్దరూ పాడాలి. ఊరికే వద్దులే. 116 నాన్నతో ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. మా పెళ్లి ఖర్చులకు ఎలా అని బాధపడుతున్నాను అన్నాడు ఆనంద్. కవిత ముళ్ళ మీద ఉన్నట్లుంది. అందరూ హాయిగా తాగారు, తిన్నారు. ఆమె ఏం తినలేకపోయింది. గట్టున పడిన చేపల, నూనెలో పడిన చీమలా ఉంది ఆమె పరిస్థితి. ఆనంద్ మనం వెళ్ళిపోదామా? మెల్లగా అడిగింది. అలాగే అన్నాడు కళ్ళతోనే ధైర్యం చెప్తూ. అందరి భోజనాలు అయ్యాయి. హలో, డాన్స్ ప్రోగ్రాం ఉంది రండి. ముఖ్యమైన స్నేహితుల కోసం ఏర్పాటైంది. మమ్మల్ని క్షమించండి మామయ్య. లేచాడు ఆనంద్. అరే డాన్స్ చూడబోయి మళ్ళీ చూస్తావో లేదో చెయ్యి పట్టి లాగాడు. కవిత ఒక్క 5 నిమిషాలు కూర్చొని వెళ్దాం. కవితకి ఇబ్బందిగా ఉంది. హాల్లో అప్పటికే జనం నిండిపోయారు. ఒకవైపు నిల్చుండిపోయారు సూర్యారావు కుటుంబం, రంగనాథ్ కుటుంబం. కుర్చీలు వేస్తున్నారు. పక్క గదిలో నుంచి వచ్చిన గీత ఆశ్చర్యంగా చూసింది. అక్క నువ్వు పాడుతున్నావా? చెల్లెల్ని అక్కడ చూడగానే బాహ్య స్మృతి కోల్పోయింది కవిత. కడుపులో కారు చిచ్చులా రగులుతున్న కోపం బుస్సుమంది. ఏ నువ్వు ఆడగాలేని తప్పు నేను పాడితే వచ్చిందా? వెటకారంగా అడిగింది కవిత. కంగారుగా ఆమె భుజం పట్టి వెనక్కి లాగాడు ఆనంద్. అక్క. గీతకు అర్థమైంది. శేషు పోయినప్పుడు కారులో వచ్చిన యువకుడతను. ఆమె సూక్ష్మగ్రాహి. చుట్టూ అందరూ తమనే చూడటం గ్రహించింది. ఓ సారీ మిస్ కవిత. ఒకప్పటి స్నేహితురాలు అని పలకరించాను. విష్ యూ గుడ్ లక్. గీత లోపలికి పోబోయింది. సూర్యారావు గీతను కవితను మార్చి మార్చి చూశాడు. అచ్చుకుద్దినట్లు పోలికలు కనిపిస్తున్నాయి. అతను గీత భుజం పట్టి ఆపాడు. కవిత నీకు అక్క కదూ, పిలుస్తాను, పిలవకూడదా? నటించకూడదు. రంగా, నీ తెలివికి నా జోహార్లురా. ఆడే పాడే అమ్మాయిలు కోడళ్ళైతే పోయిందంతా సంపాదించుకోవచ్చు. నవ్వాడు వెటకారంగా. సూర్యం. రంగనాథరావు ఆవేశంగా ముందుకొచ్చి గీత చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? వదలండి, నా పేరు శబ్నం, ఇక్కడ డాన్సర్ని. విదిలించుకొని దూరంగా నిలబడింది. తలపై 1000 ఏనుగులు తొక్కుతున్నట్టు నిలబడిపోయింది కవిత. ఆ అమ్మాయిని అక్క అని ఎందుకు పిలిచావు? మిమ్మల్ని మావయ్య అంటాను తప్ప కొన్ని చోట్ల ఆ పాటలు విన్నాను, అభిమానించాను. నాన్న ఈ రగడ దేనికి? ఆ అమ్మాయి అక్క అని పిలిచినంత మాత్రంలో మనకు వచ్చిన నష్టం ఏమిటి? వెళదాం పదండి. ఆనంద్ దాదాపు కవితను లాక్కు వచ్చినట్టు చేశాడు. ఆమెను కారులో కోలేశాడు. ఆమె కింది పెదవి పళ్ల మధ్య బిగబట్టి దుఃఖం ఆపుతుందని గ్రహించాడు. 5 నిమిషాలకు రంగనాథరావు, మీనాక్షి వచ్చారు. సాగనంపుతూ సూర్యారావు వచ్చాడు. క్షమించు రంగా, పోలికలు కనిపిస్తే అలా అన్నాను. నాకు తెలియదా నువ్వు పరువు ప్రతిష్ట అంటే ప్రాణం పెడతావని? విష్ యూ గుడ్ లక్ ఆనంద్. థ్యాంక్ యూ అన్నాడు. అగ్నిలో ఆజ్యం మోసి ఆర్పగల సామర్థ్యం నీకే ఉంది సూర్యారావు అనుకున్నాడు మనసులో. ఇంటికి రాగానే రంగనాథరావు కవితను పిలిచాడు. మీ ఇంట్లో నీకు ఎవరంటే ఇష్టం కవిత? ఆప్యాయంగా అడిగాడు. నాన్నగారంటే చాలా గౌరవం. వారిప్పుడు లేరు, ఆ ప్రసక్తి ఎందుకు? ఆనంద్ అంటే? ఆ విషయంలో మీకు అనుమానం ఎందుకు వచ్చింది? తల వంచుకుంది కవిత. మీనాక్షి ఆనంద్ గుడ్లు అప్పగించి చూస్తున్నారు. నాకు జవాబు కావాలి. ఆనంద్ అంటే అభిమానం, గౌరవం కదూ? రెట్టించి అడిగాడు. అవునన్నట్లు తాలూపింది. ఆనంద్ మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ శబ్నం ఎవరు? భయ విహ్వల అయినట్టు అందరి వంకా చూసింది. ఆనంద్, నీ ప్రమేయం అనవసరం, మాట్లాడదు. ఆ అమ్మాయి శబ్నం కాదు, నా చెల్లెలు గీత అన్నది నిశ్చలంగా. ఎంతటి దానివే? క్లబ్లో డాన్స్ చేసేదని అక్కవా? మా కొంప ముంచటానికి వచ్చేవా? మీనాక్షి గయ్యమంది. ఉరికంబం ఎక్కబోయే ముద్దాయిలా నిర్వికారంగా నిల్చుంది కవిత. పిన్ని, ఎందుకా నిందలు? ఆమె చెల్లెలు డాన్సర్ అయితే ఆమెదేం తప్పు? ఆనంద్, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏం కాను? అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి. నందు, ఇంకా ఆ అమ్మాయిని చేసుకుందామనే ఉద్దేశం ఉందా? రంగనాథరావు అడిగాడు. ఉద్దేశాలు మార్చుకునే అవసరం ఏం కలిగింది? ఆ అమ్మాయి బతుకు ఆమె బతుకుతుంది.
పరువు మర్యాద గల సూర్యారావు కూతురి సగం శరీరం బజార్లోనే ఉంది, చూసావా? నోర్ముయి, నా ఆర్థిక స్థితి దిగజారింది కాబట్టే నేను దిగజారానని లోకం అనుకుంటుంది. ఈ వివాహం జరగటానికి వీల్లేదు. ఇదే మీ నిర్ణయమా? 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు, చెప్పించుకునే అలవాటు నాకు లేదు. పద కవిత. చూశారా, ఈనాడు తెలిసొచ్చిందా మీ కొడుకు మీరంటే ఎంత గౌరవిస్తాడో? వెటకారం చేసింది మీనాక్షి. ఆనంద్ ఆగాడు. మా నాన్నగారి ఆస్తి కరిగించావు. మనసులో ఏమోలో ఉండే ఆ జాలి కరిగిస్తే గాని నీకు తృప్తి లేదా పిన్ని? వస్తాను నాన్న, నేను చేసేది పొరపాటు కాదని తెలుసు. నువ్వు అనుకోగానే సరే, రేపు నీ ముఖానే అందరూ నవ్వుతుంటే గాని బుద్ధి రాదు నీకు. వద్దండి, నా గురించి మీరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. నా బతుకు నేను బతకగలను. కవిత రంగనాథరావుకి నమస్కరించింది. కవిత, ఎవరిని ప్రాధేయపడాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తికి తను ఆడుకునే పాడుకునే హక్కు ఉన్నది. దాని గురించి ఎవ్వరూ ఆక్షేపించనవసరం లేదు. పద వెళదాం. కవిత భుజం పట్టి తీసుకొని వెనుతిరిగాడు. ఆనంద్, నా మాట వినండి. ఈ ఒక్కసారి నా మాట విను. ఈసారి నీ మాటే వింటాను. పద. ఇద్దరు గుమ్మం వరకు వెళ్ళారు. ఆనంద్, కొడుకుగా నీ బాధ్యత మర్చిపోయినా కన్నందుకు నా బంధం వదిలించుకునేది కాదు. ఆ అమ్మాయిని వదిలి ఏనాడొచ్చినా నీకు ఇంట్లో ఆశ్రయం దొరుకుతుంది, రంగనాథరావు హెచ్చరించాడు. ఆనంద్ తిరిగి చూశాడు, కానీ జవాబు చెప్పలేదు. పిలవండి, పింతల్ని వెళ్ళగొట్టిందన్న పేరు నాకెందుకు? మీనాక్షి అంది. పిలవాల్సిన పనిలేదే. హాయిగా కారు మీద తిరుగుతూ కాలు మీద కాలు వేసుకుని బతికినవాడు. కాలినడకన తిరిగిన నాడు ప్రేమ ఎగిరిపోతుంది, పెళ్ళాం ఏవగించుకుంటుంది, అప్పుడు ఇల్లు గుర్తుకొస్తుంది. ఆనంద్ మాట్లాడక గుమ్మం దాటాడు. రాజమ్మ ఏడుస్తూ పరుగునొచ్చింది. ఆనంద్ బాబు, అన్నం తిని వెళ్ళి బాబు. ఇప్పుడు పార్టీ నుండి వస్తున్నాను రాజమ్మ, తప్పక తింటాను. నీ మీదేం కోపం నాకు? రాజమ్మ పీరయ్య అసహాయంగా చూశారు. ఆనంద్ గేటు దాటి ఆటో రిక్షాకి ఎక్కేశాడు. ఆటో వాడికి కృష్ణ అడ్రస్ చెప్పాడు. ఆటో వెళ్ళి కృష్ణ ఇంటి ముందు ఆగింది. తలుపు తట్టాక కృష్ణ వచ్చాడు. అరే, ఇంత రాత్రిపూట కచేరీ చేశారా? అంత కంగారు దేనికిరా? మేము ఇల్లు విడిచొచ్చాం. కవితను ఇంట్లో ఒంటరిగా వదిలి ముహూర్తం వరకు నిశ్చింతగా ఉండలేం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడైనా దండలు మార్చుకునైనా వివాహం కావాలి. రిజిస్టర్ ఆఫీస్లో రేపు అవుతుంది మా వివాహం. అయితే ఈ రాత్రి ఇక్కడ ఉండండి అన్నాడు. అతను వెళ్ళి భార్యను లేపాడు. విషయమంతా వివరంగా చెప్పాడు. ఆమె కవితను లోపలికి తీసుకెళ్ళింది. ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ ముందు హాల్లో కూర్చున్నారు. ఇంటావిడ వెనుక గది కూడా ఖాళీ చేసి కవితకిచ్చింది. దాంట్లో వంట సామాన్లు సర్దుతూ కప్పు వంక దిగులుగా చూసింది కవిత. ఏమిటి కవి? ఆనంద్ సరుకులు తీసుకొచ్చాడు. ఈ గది కప్పు ఎప్పుడు కూలుతుందోనని భయంగా ఉందండి. బాగుంది నీ అనుమానం. పాత సామాన్లు పెట్టి అలా ఉంది. వాడితే 4 రోజుల్లో నివాసయోగ్యం అవుతుంది. ఏమో బాబు, ఈ పాటదానికి 30 రూపాయలు పెంచింది అన్నది. మనసు కలిసిన మనిషి కష్ట సుఖానికి ఉంటుంది. మనకు ముందుకు అది చాలు అన్నాడు. పదండి, భోంచెద్దురు గాని. అతను కాళ్ళు కడుక్కొచ్చాడు. పీటకు బదులు చిన్న బల్లుంది. అక్కడ అన్నీ పెట్టున్నాయి. ఇదేమిటి? మీరు బల్ల మీద భోంచేస్తారు. 2 రోజులుగా మీ అవస్థ గమనించాను అన్నది. అతనికి వడ్డించింది. నీకేది? నేను తర్వాత తింటాను. ఆమె జడపట్టి లాగాడు. వచ్చి అతని ఒళ్ళో పడింది. మన జీవితమే ఓ యుగళ గీతి కావాలి డియర్. ఏ పని ఒంటరిగా చేసినా అసంపూర్ణంగా ఉంటుంది అన్నది అరమోడ్పు కళ్ళులతో చూస్తూ. ఇద్దరు భోజనం ముగించారు. అతను కాలేజీకి తయారవుతున్నాడు. కాస్త ఇబ్బందిగానే ఉంది. ఒంటి మీదున్న బట్టలు కాక యువజ్యోతి వాళ్ళు ఒక జత బహూకరించారు. అది బయటపడితే కవిత బాధపడుతుందని మాసిన బట్టలే వేసుకుంటున్నాడు. మరో జత ఉతికి ఆరేసింది. మీ బట్టలు మాసిపోయాయి. ఈరోజు ఒక్కరోజేగా. ఆనంద్ బాబు సూట్ కేసు మోసుకొని పీరయ్య ఇచ్చాడు. నాన్న ఎలా ఉన్నారు పీరయ్య? ఆయనకేమయ్యా, బాగానే ఉన్నారు. అమ్మగారి అన్నకు జబ్బుట, ఊరెళ్ళారు అన్నాడు పెట్టె కింద పెట్టి. ఇవేమిట్రా? మీ బట్టలయ్యా. అమ్మగారు చూస్తే స్టీల్ సామాన్ల వాళ్ళకి వేస్తుంది అన్నాడు. వాటిని చూస్తుంటే తన ఇల్లు తన వారిని చూసినట్టే ఉంది. వివాహం కాగానే నమస్కరించాలని వెళితే తండ్రి కాస్త మెత్తబడ్డాడు. గెటౌట్ అంటాడనుకున్నాడు, కానీ
మళ్ళీ అదే పాట వల్లించాడు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా? నాన్న, గీత అక్క కావటమే కవిత తప్ప. క్యాబరే డాన్సర్లంతా వ్యభిచారులని ఎందుకు అనుకుంటావు? అదో కళ. ఇంట్లోకి వెళ్ళు అనేవాడే. నువ్వు సమర్థించేదంతా కళేనాయన. రేపు ఆయన బజార్లో నడుస్తుంటే మొన్న సూర్యారావు ఉమ్మేసినట్టు జనం ముఖాన ఉమ్మేస్తే గానీ తెలిసిరాదు. అడుగున పడిపోయిన అవమానం. నేనున్నానంటూ బుసకొట్టింది రంగనాథరావు హృదయంలో. చిచి, మళ్ళీ ఎందుకొచ్చా? వెళ్ళిపో. అతను లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పిన్ని, నీవు మెత్తని కత్తివి. ఒక్కసారి నీ క్లబ్బు స్నేహితురాళ్ల గురించి ఆలోచించు. పెద్దంటి వాళ్ళమని గొప్పవారమని సంతోషిస్తారు. వాళ్ళంతా వ్యభిచారుల కన్నా హీనమైన వాళ్ళు. షటప్. పదండి. భయంగా ఆనంద్ చేయి పట్టుకుంది కవిత. ఇద్దరూ వెందిరిగొచ్చారు. ఆనంద్ చిన్ననాటి నుండి తనకు జరిగిన అన్యాయం, పిన్నికి జరిగిన ఆడంబరం తలుచుకుంటే ఆ ఇంటి మీద, తండ్రి మీద కోపం అధికమైంది. ఆనాడు తర్వాత పీరయ్యను మొదటిసారిగా చూస్తున్నాడు. అతనికి కాఫీ కల్పించింది కవిత. రాజమ్మ ఇక్కడికి రావాలనేమో అడగమందయ్యా. వద్దు పీర్, అక్కడ ఆయన్ని చూసుకోవాలి. మీరిద్దరూ లేకపోతే పిన్ని చూస్తుందా? పెద్దయ్య కోసమే ఉండాలి మరి. ఇంటి కబుర్లు చేరవేసి వెళ్ళిపోయాడు. కవిత ఇస్త్రీ బట్టలు తీసిచ్చింది. అతను బట్టలు వేసుకుని తయారై బయటికెళ్తూ ఏదో పని ఉన్నట్టొచ్చి కవితను దగ్గరగా తీసుకుని నుదురు పెదవులు గాఢంగా చుంబించాడు. అయ్యో, తలుపు తీసుకుంది. ఇంటివారి పిన్ని చూస్తే ఇన్స్పిరేషన్ పొందుతుంది. ఇది నా జన్మ హక్కోయ్. స్నేహితులతో హస్కు కొడితే అక్కడ ఆలస్యం చేస్తే అలిగి కూర్చోవటం నా జన్మ హక్కు అంది. నలుగురు కలిసినప్పుడు మాట్లాడక పరిగెత్తుకొస్తే పెళ్ళానికి భయపడుతున్నాడు రోయ్ అంటారు అందరూ. అనుకోనివ్వండి, అంత ధైర్యం ఉంటే వచ్చేస్తాను. అతను వెళ్ళిపోయాడు. ఇల్లంతా సర్ది కూర్చుంది. శేషు గుర్తుకొచ్చాడు. ఆస్టిమలైటిస్తో తీసుకున్నాడు. తనే సరైన వైద్యం చేయించలేకపోయింది. అది సెప్టిసిమాలోకి దింపింది. ప్రాణం తీసింది. అక్క తలెత్తి చూసింది. గీత నిలబడింది. రాగీత నిర్వికారంగా పిలిచింది. క్షమించక్క, నా పిలుపు వల్ల నీ జీవితం అల్లకల్లోలమవుతుందని అనుకోలేదు. నువ్వు పాడటానికి వచ్చావనే పిలిచాను. గీత కన్నీటితో అర్థించింది. ఎన్నాళ్ళని దాస్తాము? జరగవలసింది జరిగిపోయింది. ఆనంద్ గారుంటే అతనికి నమస్కరించి వెళ్దామనుకున్నాను. రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నానే. ఎక్కడికి గీత? బొంబాయి వెళ్తున్నాను. ఇక్కడ ఉంటే ఏదో సందర్భంలో తటస్థపడతాను. అది నీ జీవితానికి మచ్చ అవుతుంది. గీత చెల్లెలు చేయి పట్టుకుంది. మాటలు గొంతుకు అడ్డం పడ్డట్టయ్యాయి. నాకు నువ్వు, నీకు నేను మిగిలాం. నిన్ను తిట్టిందైనా ఈ సమాజం కోసం చెల్లి. చెడిపోయిన ఆడవాళ్ళు మనం పవిత్రంగా ఉన్నామన్నా నమ్మరే. నమ్ముతారక్క, నమ్ముతారు. ఎప్పుడో తెలుసా? మన దగ్గర డబ్బుంటే నమ్ముతారు. ఆ డబ్బు సంపాదిస్తా అక్క. నా మనస్సు మారితే నేను ఎవరినైనా కావాలనుకుంటే నీకు చెప్పే. గీత బాధగా చూసింది. అవునక్క, విలువలు సాంప్రదాయాలు డబ్బుతో మారుతుంటాయి. చెల్లెలికి అన్నం వండి పెట్టింది. గీత వద్దని అనలేదు. వారానికో ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయింది. వెళుతూ మళ్ళీ అడిగింది, అక్క, ఆనంద్ గారి తండ్రితో ఒకసారి మాట్లాడినా? వద్దు గీత, అది ఇంకా తలనొప్పి కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలు కాలమే పరిష్కరించాలి. అక్క జాగ్రత్త. వెళ్ళిపోయింది గీత. అలాగే నిల్చుంది కవిత. కవిత, ఒకసారి ఇలా వస్తావా? కమలమ్మ పిలిచింది. ఏమిటి పిన్ని? ఆవిడ వాటాలోకి వెళ్ళింది. ఈవిడ మా చిన్నాడపడుచు, ఉద్యోగం చేస్తుంది. ఈ ఊరు వచ్చింది ట్రాన్స్ఫర్ అయ్యి. అప్పుడప్పుడు కనిపించు. అలాగే పిన్ని. నమస్తే. నమస్తే. ఆవిడ పిన్ని అంటున్నావు? ఆవిడ ఆడపడుచున్న అత్త అంటావా ఏమిటి? అబ్బే, అంత త్వరగా వరుస. స్నేహం కలవనియండి. అమ్మా నాన్న లేని మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి ఆత్మీయతతో పిన్ని అంటాను అంతే. అదే, నేను చాలా చిన్నదాన్ని. అత్త అక్క అంటే ఎలాగో ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి. నాకున్న సర్వీస్ ఎవడికుంది? ఈ పాటికి జాయింట్ సెక్రటరీని కావాల్సిన మాట. పాపమని మెల్లగా అంటారే. దరిద్రపు ముండా కొడుకులు సీనియారిటీ అర్హత ఏదీ చూడరు. నా సర్వీస్ అంత వయసు లేని ముండా కొడుకులంతా గొప్ప పదవుల్లో ఉన్నారు. కవిత నవ్వు ఆపుకోవడానికని దగ్గు సాకు చేసుకుని బయటకొచ్చింది. చిన్నగా కనిపించాలని జడేసుకున్న ముఖంలో ముడతలు, చెంపల దగ్గర తెల్లబడ్డ వెంట్రుకలు.
ఆమెని వయసును దాచలేకపోతున్నాయి. యువజ్యోతి సాంస్కృతిక సంఘం ప్రెసిడెంట్ గోపాలరావు వచ్చాడు. నమస్తే, రండి రండి. చూడమ్మా కవిత, నా కట్టే సమయం లేదు. మా అబ్బాయి రెడ్డిపల్లిలో అపాయింట్మెంట్ అయ్యాడు. అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టాడు. మొదటి కార్యక్రమం మీ పాటలతో పెట్టాలనుంది. కవిత అండ్ పార్టీ పాట కచేరీ అంటాను. మ్యూజికల్ నైట్ అందాము. నిజమే, నేనంటే ఇంట్లో ఉండేదాన్ని. ఆయన ఏమంటారు? ఆయన అంగీకరించారు. మా అబ్బాయి పెద్ద ఎత్తున చేస్తున్నాడు. పిఎస్ బాబు, సినీ తార చంద్ర, మాటిని ఐడల్ మహేంద్రలు వస్తున్నారు. అలాగే కానివ్వండి. శనివారం 4 గంటలకు అందరం ఓ 10 కార్లలో టూరిస్ట్ నుండి బయలుదేరి 5 వరకు చేరుకుంటామన్నాడు. మంచిది. మీరు ఎలైట్ కావాలని మా వాడి ఆకాంక్ష. 9 వాద్యాలు పెడుతున్నాడు. థ్యాంక్స్. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు చాలా బోరుగా గడిపింది. ఆమె మల్లెలు కోసి మాల కడుతుంది. ఆనంద్ వచ్చి అలసటగా చాప్ మీద పడుకున్నాడు. ఆమె కాలుపై తలపెట్టాడు. కాఫీ. నేనే సత్యసాయిబాబా అనుకున్నారా? కూర్చున్న దగ్గర వస్తువులు సాధించటానికి నా సగభాగాన్వి అన్నాడు. దూరంగా మంచం మీదున్న దిండు చేయి చాపి అందుకుని అతని తల కింద పెట్టింది. లేచి కాఫీ తెచ్చిచ్చింది. గోపాలరావు వచ్చారు. మనకు చేంజ్ కూడా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈసారి నీ పాట నీ నోట పలకాలి సిలకా పాడదాం. నా మాట నీ నోట అనరాదు డియర్. కాఫీ సిప్ చేస్తూ నవ్వాడు. అతని దగ్గర కూర్చుంది సంకోచిస్తూ. ఏమైనా చెప్పాలా కవి? తలాడించింది. సంకోచం దేనికి? గీత వచ్చింది, విషయమంతా చెప్పింది. సారీ డియర్, మనం వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ అన్నది అతని చేతిని గిల్లుతూ. మై గాడ్, థ్యాంక్స్ ఎలా చెప్తే బాగుపడ్డట్టే అన్నాడు చెయ్యి రాసుకుంటూ. నాకు చాలా ఆనందంగా ఉందండి. గీతను క్షమిస్తారనుకోలేదు. తనేం తప్పు చేసింది లోకం దృష్టిలో? హాల్లో ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగి కూర్చున్నారు. ఇంటావిడ ఆడబడుచు. మీరు మిస్టర్ ఆనంద్ అనుకుంటాను. నా పేరు శాంభవి. ఇందాక మీ ఆవిడతో మాట్లాడాను. పొట్టి బోరు. మీరు మగవారు, రాజకీయాలు మాట్లాడగలరు. ఓ ఐసీ, రండి. కుర్చీ చూపాడు ఆనంద్. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూడీసీని. బోడి ముండా కొడుకులు ప్రమోషన్ ఇవ్వలేదు. అలాగా? అంతేకాదు, ఉన్నతాభిరుచులు కలదాన్ని. మగాడిలాగే నిర్భయంగా బతికాను. గుడ్. అందుకే మీతో స్నేహం చేయాలని వచ్చాను. ఆడవాళ్ళు ఏం మాట్లాడతారు? వంకాయ, గోంగూర. నిజమే. మీకు రుద్రాభట్ల పొన్నయ్య గారు తెలుసా? తెలీదండి. గాంధీ గారి శిష్యుడు. చాలా మంచివాడు. నేనంటే పడిచచ్చేవాడు. అలాగా? చచ్చిపోయాడా అని అడగబోయి నాలుగు కొరుక్కున్నాడు. అలా షికారుకి వెళ్దామా? పొన్నయ్య గారు ఏమయ్యారు? నేను వద్దంటే కొన్నాళ్ళు దేవదాసులో తిరిగాడు. ఆ తర్వాత దేశాలు పట్టాడు. షికారు సారీ, ఓ స్నేహితుడు వస్తానన్నాడు. అయితే రేపు వెళ్దాం. ఆమె వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఆనంద్ కవితను దగ్గరికి లాక్కున్నాడు. పానకంలో పుడక. ఆమె పెదవులు అందుకోపోయాడు. ఆనంద్ కేక వినిపించగానే కవితను వదిలాడు. ఇంకెక్కడ ఆనందర్రా నాయన? తదాస్తు దేవతలుంటారు. పెదవులు బిగబట్టి నవ్వింది కవిత. కృష్ణ వచ్చాడు. ఏమిట్రా? ఏం లేదు, మనం రెడ్డిపల్లి ప్రోగ్రాం ఇస్తామని కరపత్రం తీసింది మరో లతా మంగేష్కర్. ఆమె జీవన సహచరుడు ఆనంద్. కాడు అభినవ కిషోర్ పార్టీ మ్యూజికల్ నైట్. ఓ అన్ని పోల్చుకోవటానికి కూడా తెలుగువారు పనికిరారా? ఎంత దురదృష్టం రా. ఆనంద్ కరపత్రం పడేశాడు. ఎంత ధైర్యం! ఈ కరపత్రం చూస్తే లత పాడటం మానేస్తుంది. సంగీత సరస్వతి లతెక్కడా, నేనెక్కడా? కవితన్ని. మరేం భయపడకు. ఇప్పుడే ఓ సాహిత్య సమావేశం నుండి వస్తున్నాను. హరిదాసు పుస్తకం ఆవిష్కరిస్తూ మరో కాళిదాసు పుట్టాడు అన్నారు. ప్రాస కోసం పాకులాటో లేక ఇతను భట్రాజో తెలియదు. తామన్న మాటలకు విలువ కూడా ఆలోచించరా? అది వాళ్ళ బతుకులేవో బతకని. ఒక్క విషయం రా, అక్కడే కొద్ది దూరంలో మహిళా మండలి ఉంది. దాని వార్షికోత్సవట. ఓ 5 నిమిషాల ముందెళ్దాం. ఒరేయ్, నేను రాజకీయ నాకున్నా సినిమా హీరోనా? నీ మొహం చూసి గోపాలరావు కొడుకు అంగీకరించాను. అదే నోటితో ఇది కూడా ఓకే అనరా. కార్యకర్తలు వస్తే వారి బెడద భరించలేవు. సరే, నీ ఇష్టం. కవిత మరోసారి కాఫీ తెచ్చింది. కృష్ణ వెళ్ళిపోయాడు. ఇందాక ఏమో అన్నావు? తదాస్తు దేవతలుంటారు అన్నాను. అది కాదండి, అబద్ధాలు ఆడటం.
అక్రమ సంపాదన అందరికీ పడవు. నాన్నగారు కూడా తప్పించుకుందామని ఏదైనా అబద్ధం ఆడితే అది నిజమై కూర్చునేది. ఐసి అతను టవల్ తీసుకొని స్నానం చేసి వస్తుంటే బాత్రూమ్ గుమ్మం అతని తలను ముద్దు పెట్టుకుంది. అబ్బా, ఏది తలపై చేయితో రాసింది. అతను అలాగే ఆమెను హత్తుకున్నాడు. కవి, నీ చెయ్యి పడగానే నొప్పి మాయమే అయింది. ఇద్దరూ అక్కడే చాలాసేపు తన్మయావస్థలో గడిపారు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.